హలో ఎవ్రీవన్, మేము ఇప్పుడు తిరుమలలోని మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఒకటైన ఆకాశగంగ చూడడానికి వస్తున్నామండి. అక్కడికి వచ్చి కార్ పార్కింగ్ చేసాము. ఇక్కడ రావాలనుకునే వాళ్ళు అక్కడ ఆటోమేటిక్గా ఆర్టీసీ బస్సులు ఉన్నాయండి. తిరుమల నుంచి ఆ బస్సు ఎక్కి రావచ్చు. ఇది పాప వినాశనం వెళ్ళే దారిలో ఇంకా కొంచెం ముందుగానే వస్తుంది. ఇది కూడా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. కంప్లీట్గా అటువైపు ఇటువైపు మీకు అడవి అనేది కనిపిస్తుంది. ఇది అక్కడికి వెళ్ళే తోరణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మేమైతే ఆకాశగంగ చూడడానికి నడవడం స్టార్ట్ చేసాము. ఇక్కడ స్టెప్స్ అన్నీ కంప్లీట్గా డౌన్కి వెళ్తున్నాయండి. ఆకాశగంగ ఆల్మోస్ట్ చాలా కిందికే ఉంది. స్టెప్స్ అన్నీ దిగుతూనే వెళ్ళాలి. వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు ఫొటోస్ తీస్తామని చాలామంది వస్తూ ఉంటారండి. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. మనం తీసుకోవాలనుకున్నా కూడా స్టిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎథనిక్ ఫిగర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. చిన్నపిల్లలకైతే చాలా ముద్దుగా ఉన్నాయి. మా పిల్లల సైజు అడిగాను, కాకపోతే అక్కడ మా పిల్లల సైజు అయితే అవైలబుల్గా లేదంట. ఇక్కడ షాప్స్ అన్నిట్లో కూడా కామన్గా కనిపించేవి ఆర్టిఫిషియల్ పూలదండలండి. చూడ్డానికి రియల్గానే చాలా బాగుంటాయి. తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు కూడా. రేట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. డౌన్కి వెళ్ళేటప్పుడు సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అసలు గాలి కూడా అక్కడ నుంచి ఎంత చల్లగా అంటే అంత చల్లగా అనిపిస్తుంది. మేము వెళ్ళేది కంప్లీట్ ఎండ టైంలోనే వెళ్తున్నాము. ఆ ఎండలో కూడా ఎండసేగ అనేది కనిపించట్లేదు. అక్కడ ఉన్న వాతావరణానికి చాలా చల్లగా ఉంది నేచర్. ఇక్కడ చూడడానికి చాలామంది వస్తున్నారండి. కాకపోతే రష్ అయితే లేదు. ఎందుకంటే చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ చూసి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అంతగా రష్ కనిపించట్లేదు. కనిపిస్తున్న టెంపులేనండి, ఆకాశగంగకు సంబంధించిన టెంపుల్. ప్లస్ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. కొంచెం దూరం నడిస్తే మేము రీచ్ అయినట్లే ఆకాశగంగకు. ఇక్కడ బ్యానర్ కట్టేశారండి, ఆకాశగంగకు సంబంధించిన స్టోరీ. మీరు కావాలనుకుంటే పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ ఆకాశగంగ దగ్గరికి వచ్చే వాటర్ కూడా పాప వినాశనం నుంచి వచ్చే వాటరేనండి. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక షాప్ కనిపించింది. ఏంటని చూస్తే వీళ్ళు నేమ్స్ రాసిస్తున్నారు బియ్యపు గింజ మీద. ఇదైతే చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు ఇలా రాయడం అనేది. ఇలా బియ్యపు గింజ మీద ఇంత చక్కగా పేరు రాసి ఇందులో వేస్తారమ్మా అని అడుగుతున్నారు. ప్రైస్ కూడా 20 రూపీస్ అని చెప్పారండి. గ్లాస్లో రాసి వేస్తున్నారు. చాలా బాగుంది. చాలాసేపు అక్కడే ఉండి చూసి ఎలా రాస్తున్నారు అనేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాము. వెళ్ళి దిగగానే టెంపుల్ వచ్చేసింది. అక్కడ కనిపిస్తున్న కొండలు లోయల్లో నుంచే నీళ్ళు అనేవి వస్తున్నాయి. ఆ నీళ్ళే అండి ఆకాశగంగ అంటే. ఇక్కడ అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనం చూసేది ఆంజనేయ స్వామి విగ్రహాలు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం వాళ్ళ అమ్మ అంజనాదేవి కూడా ఉన్నారు. ఇక్కడ కావాలనుకుంటే అర్చన చేసుకునే వాళ్ళు అర్చన టికెట్ తీసుకొని అక్కడ అర్చన కూడా చేసుకోవచ్చు. పూజారి వాళ్ళు కూడా చాలా బాగా పూజ చేయిస్తున్నారు టికెట్ తీసుకున్న వాళ్ళకి. ఇక్కడ సీనరీ వాటర్ అనేది చాలా బాగున్నాయండి. వచ్చే వాటర్ అయితే ఇంత బాగున్నాయి అసలుకు. దాంట్లో కొంచెం కూడా డస్ట్ పార్టికల్స్ ఏవి కనిపించవు, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ నీళ్ళని కూడా మనం డైరెక్ట్గా తాగేయచ్చు. మినరల్ వాటర్ కంటే కూడా ఇంకా మంచిగా టేస్ట్గా ఉంటాయి. అంత ప్యూరిటీ కూడా ఉంటుంది. ఇక్కడ నేచర్ ప్లస్ అక్కడ చెట్ల యొక్క వేర్ల నుంచి వస్తున్న నీళ్ళు, నేచర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ నీళ్లు రాళ్ళ నుంచి ఇలా ఎలా వస్తాయి అనిపిస్తుంది చూస్తూ ఉంటే. చూసారా, కంప్లీట్ ఆ కొండలో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎంత బాగుందో కదా. ఇలాంటి ప్లేస్లలో ఇల్లు ఉంటాయి, ఇంకా అక్కడి నుంచి వదిలి ఎక్కడికి వెళ్ళరేమో ఎవరు కూడా. కాకపోతే అక్కడికి ఎవరు వెళ్ళకూడదని ఇలా కటాంజనం వేసేసారు. ఎంతసేపు ఉన్నా బయట నుంచి చూడాలి, మనం బయట నుంచి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేయడానికి లేదు. పాప వినాశనం దగ్గర అయితే ఆ నీళ్లు చల్లుకోవడానికి స్నానం చేయడానికి అవైలబుల్గా అన్నీ కట్టేశారు. ఇక్కడ అలా ఏం పెట్టలేదండి, జస్ట్ చూస్తూ వెళ్ళిపోవడం మాత్రమే. ఆ వాటర్ ఫాల్ సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇదండి ఆకాశగంగకు సంబంధించి నేను తీసిన కంప్లీట్ వీడియో.
నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు అక్కడ ఉన్న చెట్లకు కాయలు తీసుకొని ఆడుకోవడం కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. ఇంకా కొద్దిసేపు ఉండి ఆడుకుని వెళ్దామని అంటున్నారు. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.